అందరికీ నమస్కారం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరియు డిఎస్సి టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ఇది నా 2వ క్లాస్ సైకాలజీ సబ్జెక్ట్. నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోయేది గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్, అంటే పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత. దీని యొక్క డెప్త్ కాన్సెప్ట్ అండ్ హౌ టు రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ ఈజీలీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ స్పెషల్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ 100% మెటీరియల్, 100% టోటల్గా 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే 70 మార్క్స్కి ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరైనా సోదరులు సోదరీమణులు అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దయచేసి రిసోర్స్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ బిగిన్ అవర్ క్లాసెస్. గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ అంటే పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత. ఈ మూడు కూడా ఒకదానికొకటి రిలేటెడ్ వర్డ్స్ అండి. దీనికి సంబంధించిన డెఫినేషన్స్, కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. పెరుగుదల, గ్రోత్ శరీర నిర్మాణంలో మరియు శారీరక విధులలో వచ్చే మార్పులనే పెరుగుదల అంటారు. జస్ట్ గ్రోత్ ఈజ్ ఫర్ ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించింది అనమాట. అలాగే ఫిజికల్ స్ట్రక్చర్కి సంబంధించింది అనమాట. ఓకే, అలాగే విధులలో కూడా వచ్చే మార్పులు. ఓకేనా, ప్రతి శారీరక అవయవం దాని యొక్క విధుల్లో కూడా వచ్చే మార్పునే మనం పెరుగుదల అని పిలుస్తాం. ఇది ఆకారం, బరువు, ఎత్తు, పొడవులలో భౌతికంగా జరిగే పెరుగుదల. ఇది పూర్తిగా పరిమాణాత్మకమైనది. చాలా ఇంపార్టెంట్. ఇది పూర్తిగా పరిమాణాత్మకమైనది అంటే క్వాంటిటేటివ్, అంటే కొలవడానికి వీలైనది. పెరుగుదల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తు అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 5 అడుగులు ఉన్నారు, 3 అడుగులు ఉన్నారు అని ఎత్తు కొలవచ్చు, బరువు కొలవచ్చు. ఆకారాన్ని లావుగున్నారు, సన్నగా ఉన్నారు అంటే దాని వ్యాసాన్ని కొలవచ్చు. ఇలాంటి పెరుగుదలలో వచ్చే మార్పులు అంటే కొలవగలిగిన పెరుగుదలలో వచ్చే మార్పులే మనం పెరుగుదల అని పిలుస్తాం. ఓకేనా, కొలవగలం అంటే గ్రోత్ అనేది మనం ఈజీగా మెజర్ చేయగలం. అంతేనే గ్రోత్ ఈజ్ మెజరబుల్ ఐటమ్, ఇట్ ఈజ్ క్వాంటిటేటివ్ ఐటమ్ అన్నమాట. పరిపక్వత దశకు చేరుకోగానే పెరుగుదల ఆగిపోతుంది. దాదాపుగా మీరు ఈ బిట్టు కూడా చూస్తుంటారు చాలాసార్లు. కొంత పరిపక్వతకు చేరుకోగానే గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ దాని గురించి అది ఎక్కడ ఆగిపోతుంది అనేది తర్వాత క్లాసులో వస్తుంది, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఒక్కొక్క స్టేజ్కి సంబంధించిన ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్. అక్కడ చెప్తాను ఎక్కడ ఆగిపోతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ ఉదాహరణకి పిల్లవాడి ఎత్తు 3 అడుగుల నుంచి 4 అడుగులకు పెరగడం అంటే గ్రోత్ ఈజ్ ఫర్ ఫిజికల్ గ్రోత్, అంతే. నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాము ఎక్కువగా. డెవలప్మెంట్ అంటే వికాసము, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని ఉంటుంది జనరల్గా, కానీ సైకాలజీ టర్మ్కి వచ్చేసరికి వికాసము అని పిలుస్తాం. వికాసం అనేది వ్యక్తిలో శారీరక, మానసిక, సామాజిక మరియు ఉద్వేగపరంగా జరిగే సమగ్ర మార్పును సూచిస్తుంది. ఇది సమగ్రమైన మార్పులు అన్నమాట. కాంప్రహెన్సివ్ చేంజెస్ అంటారు వీటిని. శారీరక మార్పులు, మానసిక మార్పులు, సామాజిక మార్పులు, ఉద్వేగపరమైన మార్పులు, ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించిన వర్డ్స్ అన్నమాట. అందుకే దీన్ని ఇన్ని ఉన్నాయి కనుక వీటిని గుణాత్మకమైన మార్పులు అని పిలుస్తారు. అంటే వికాసం అనేది గుణాత్మకమైనది, క్వాలిటేటివ్, అండ్ పరిమాణాత్మకమైనది, క్వాంటిటేటివ్, రెండు కూడా ఉంటుంది. అంటే వికాసం అనేది పెరుగుదల మరియు క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ పెరుగుదల కూడా ఇందులో ఉంటుందన్నమాట వికాసంలో. ఓకేనా, పెరుగుదల వికాసంలో భాగమే. స్టేట్మెంట్ అంటారు, అవునా కాదా, ఒకటి రైటు, రెండో రైటు, రెండో తప్పు, ఒకటో తప్పు అని స్టేట్మెంట్ ఇస్తాడనమాట. పెరుగుదల పరిమాణాత్మకమైనది, వికాసం గుణాత్మకమైనది. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్, ఇలా ఉంటాయి అన్నమాట స్టేట్మెంట్స్. ఓకేనా, సింపుల్. ఇప్పుడంతా అడ్వాన్స్డ్గా మారిపోయింది, అలాంటి బిట్స్ వస్తున్నాయి. ఇది మాతృగర్భంలో మొదలై మరణం వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ. గతంలో మనం గ్రోత్ అనేది కొంతవరకు జరిగి ఆగిపోతుంది అని అంటాం. ఓకేనా, యుక్త వయసు రాగానే గ్రోత్ అనేది ఆగిపోతుంది. అది ఎక్కడ ఏ స్టేజ్లో ఆగుతుందో కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వికాసం అనేసరికి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఊమ్ టు టాంబ్, ఇది కూడా చాలాసార్లు టెట్లో ఇచ్చాడు.
ఊమ్ టు టామ్ రిలేషన్ దేనికి సంబంధించిందంటే వికాసానికి సంబంధించినది. నెక్స్ట్, పిల్లవాడు ఒక సమస్యను, ఉదాహరణకి పిల్లవాడు సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం, నలుగురితో కలవటం, ఇలాంటి సోషల్ స్కిల్స్ అనమాట. ఓకే, అనలిటికల్, రీజనింగ్, సోషల్ స్కిల్స్, ఇవన్నీ కూడా, మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించినవి. నెక్స్ట్ టాపిక్, పరిపక్వత అంటే ఏంటి అంటే మెచ్యురేషన్. పరిపక్వత అంటే ఏంటి, దీని డెఫినేషన్ చూద్దాం. జన్యుపరమైన సామర్థ్యాలు సహజంగా వికసించడాన్ని పరిపక్వత అంటారు. ఓకేనా, స్టేట్మెంట్ 1, 2 ఎలా ఇస్తాడు డెఫినేషన్స్. జన్యుపరమైన సామర్థ్యాలు సహజంగా వికసించడాన్ని పరిపక్వత. పుట్టుకతో కొన్ని జన్యుపరమైన లక్షణాలు కలిగి ఉంటాం మనం. అది మీరు ఎన్ని చెప్పినా సరే, మనం ఎన్ని ట్రైనింగ్ ఇచ్చినా సరే, ఆ జన్యువులు ఎలా చెప్తాయో, క్యారెక్టరిస్టిక్స్ ఎలాగైతే డిజైన్ చేయబడతాయో, మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. సో కొంచెం పరిసరాల వల్ల మారవచ్చు, అది సబ్జెక్ట్ కరెక్షన్. ఓకే, జన్యుపరమైన సామర్థ్యాలు సహజంగా వికసించడమే ఇక్కడ పరిపక్వత అని పిలుస్తాం. అంటే ఏంటంటే వయసుతో పాటు సహజంగా వచ్చే శారీరక మానసిక మార్పులు ఇవి. పరిపక్వత అంటే ఏంటి, వయసుతో పాటు శారీరక మానసిక మార్పులు అన్నమాట. సపోజు పుట్టగానే మాట్లాడలేరు, పుట్టగానే నడవలేరు, అలాగే బంగరలేరు, పాకలేరు, పట్టుకోలేరు, ఇలాంటివి ఉంటాయి. అది వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వయసుతో పాటు వస్తూ ఉంటాయి. అవి శారీరక మార్పులు, మానసిక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇలా వస్తే దాన్ని మనం మెచ్యురేషన్ అని పిలుస్తాం, పరిపక్వత అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్, దీనికి ఎలాంటి శిక్షణ లేదా అభ్యాసం అవసరం లేదు. ముందే చెప్పాం, జన్యుపరంగా వచ్చేది కనుక దీనికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు. ఓకేనా, ఇది పూర్తిగా అనువంశికతపై ఆధారపడి ఉంటుంది. చూడండి, మనం ఎర్లీ బోర్న్ చైల్డ్ కొన్ని నెలలు అయ్యేసరికి సడన్గా బోర్లా పడడం, అలాగే జస్ట్ బంగరడం, ఇలాంటివి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. తల్లిదండ్రులకి అబ్బా బోర్లా పడుతున్నాడు, ఇప్పుడు ప్రజెంట్ బంగరుతున్నాడు, తర్వాత నడుస్తున్నాడు అని వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ చాలా ఆనందిస్తారు. ఇది సహజంగా వచ్చే శారీరక మార్పులు అని చెప్తున్నాను. అదే దాన్నే మనం పరిపక్వత అని అంటాం. ఇది మనం నేర్పించాల్సిన అవసరం లేదు. ఓకేనా, మరి ఎలాగైనా సరే గోడ పట్టుకొను ఎలాగైనా సరే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట, బంగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది మనం నేర్పించాల్సిన పని అయితే లేదు. అలాంటివి, ఉదాహరణకి 12 నెలల వయసులో నడవడానికి వీలుగా శిశువు కాలి కండరాలు బలం పుంజుకుంటాయి, అది ఎగ్జాంపుల్. అలాగే 3 నెలల శిశువు ఎంత శిక్షణ సరే నడవలేడు. దీనికి కారణం ఏంటంటే వాడికి పరిపక్వత రాలేదు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ పరిపక్వత లోపించింది. రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ పరిపక్వత, ఈ 3 స్టేట్మెంట్ రూపంలో వస్తాయి లేదా ఎగ్జామ్స్ రూపంలో వస్తాయి. ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇది దేనికి సంబంధించినది అని మ్యాచింగ్ టెస్ట్ అడిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ బిట్లు వచ్చేసాయి చాలాసార్లు, రిపీటెడ్గా వచ్చేసాయి 3కి సంబంధించినవి. ఇకపైన ఇంకా అడగబోతే ఏంటంటే స్టేట్మెంట్స్ రూపంలోను, మ్యాచింగ్ టెస్ట్ రూపంలోను ఈ డెఫినేషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్, చాలా క్రూషియల్, ఇంపార్టెంట్, 100% వచ్చే టాపిక్ ఇది. చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస సూత్రాలు అని అంటాం. చాలా ఇంపార్టెంట్, మామూలు కాదు అసలు. ఈ బిట్టు లేకుండా ఎగ్జామ్ పేపరే ఉండదు, రాసి పెట్టుకోండి. వికాస నియమాలు, ఫస్ట్ నియమం చూద్దాం. ఓకేనా, యాక్చువల్లీ వికాసం యాదృచ్ఛికంగా జరగదు, కొన్ని సార్వత్రిక నియమాలను అనుసరిస్తూ పాటిస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఫాలోస్ సర్టెన్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, సార్వత్రిక నియమాలని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఏ ర్యాండమ్, ఎలా పడితే అలా జరిగేది కాదు, కొంత క్రమం అనేది ఉంటుంది. ఓకేనా, యాదృచ్ఛికంగా అయితే జరగదు, సడన్గా అయితే జరగదు. కొన్ని సార్వత్రిక నియమాలను పాటిస్తూ వికాసం అనేది జరుగుతూ ఉంటుంది మానవుల్లో. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. వికాసం నిరంతరమైనది, నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. దీని మీనింగ్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను. ఓకేనా, నిరంతరం అని చెప్పాను కదా. ఊమ్ టు టాంబ్, మదర్స్ ఊమ్ టు టాంబ్ అనేది
ఏ సూత్రానికి సంబంధించింది? ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అండి. వికాసం అనేది నిరంతరం కొనసాగుతుందా, వికాసం అనేది సాధారణ నుండి నిర్దిష్టంగా కొనసాగుతుందా? ఆప్షన్స్ ఎలా ఇచ్చేసాడనమాట. సో ఓమ్ టు టామ్ వికాసం జరుగుతుంది అనేది ఫస్ట్ వికాస సూత్రం ఏంటంటే వికాసం నిరంతరం సాగుతూ ఉంది. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ ఓమ్ టు టామ్ అంటే మన డెవలప్మెంట్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ మదర్స్ వూమ్ అండ్ కంటిన్యూస్ టిల్ డెత్ అనమాట. అది చనిపోయే వరకు జరుగుతూ ఉంటుంది. ఇట్ నెవర్ స్టాప్స్ త్రూ ద రేట్ ఆఫ్ మెనీ స్లో డౌన్స్. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నిరంతరాయంగా మనకి వికాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. అది ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, నెక్స్ట్ తెలుగులో చదవండి. అకాడమీ బుక్లో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా ఒకే రోజులో కొన్ని పదాలు మాట్లాడడం నేర్చుకోలేడు. పుట్టినప్పటి నుండి శబ్దాలు వినడం, ముద్దు పలుకులు పలకడం ద్వారా నిరంతరంగా ఆ పదాన్ని నేర్చుకుంటాడు. ఇది ఏ నియమానికి సంబంధించినది అనేది అడుగుతాడనమాట. నెక్స్ట్, వికాసం సాధారణ నుంచి నిర్దిష్టంగా వెళుతూ ఉంటుంది. సాధారణ నుంచి నిర్దిష్టంగా వెళుతుంది. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ జనరల్ టు స్పెసిఫిక్. ఓకేనా? దీని మీనింగ్ ఏంటంటే, మొదట శిశువు తన శరీరం అంతటితో సాధారణంగా ప్రతిస్పందన చూపిస్తాడు. వయసు పెరిగే కొద్దీ నిర్దిష్టమైన అవయవాలతో ఖచ్చితంగా పనులు చేస్తాడు. ఈ బిట్ ఎన్నిసార్లు వచ్చింది? ప్రతి నియమం కూడా వచ్చిందండి. అకాడమీలో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్, పుట్టిన కొత్తలో పాపకి ఏదైనా బొమ్మ చూపిస్తే పట్టుకోవడానికి చేతులు, కాళ్ళు, శరీరం మొత్తం కదుపుతూ ఉంటుంది. కానీ కొద్ది నెలల తర్వాత బొమ్మను పట్టుకోవడానికి కేవలం చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఒక పేరు ఇచ్చేస్తాడు అనమాట. బొమ్మను పట్టుకోవడానికి కేవలం చేతి వేలు, ఇదే మన కీవర్డ్. బొమ్మను పట్టుకోవడానికి కేవలం చేతి వేలను మాత్రం ఉపయోగిస్తున్నారు. నిర్దిష్టం అనమాట. సాధారణం ఏంటి? మొత్తం 2 చేతులతోటి అందించుకోవడం, పొట్ట మీద పెట్టుకోవడం, ఆడుకోవడం, ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు కొద్ది నెలల తర్వాత ఏం చేస్తారు? ఓన్లీ చేతి వేలతో పట్టుకుంటారు. ఓన్లీ 1 హ్యాండ్ ఉపయోగిస్తారు అనమాట. ఒకప్పుడు 2 చేతులతోటి వాడేవాళ్ళు, ఇప్పుడు 1 హ్యాండ్ ఉపయోగిస్తారు. సో అలాగే హ్యాండ్ నుంచి మళ్ళీ ఫింగర్స్కి జంప్ అవుతుంది అనమాట. ఆ వికాసం అనేది ఫింగర్స్కి జంప్ అవుతుంది. అలా జరిగితే దాన్నే మనం ఏమంటామంటే సాధారణ నుంచి నిర్దిష్టము, జనరల్ టు స్పెసిఫిక్. ఈ ఇంగ్లీష్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. జనరల్ టు స్పెసిఫిక్ అనేది మనం చెప్తాం. నెక్స్ట్, పిల్లలు మొదట ఏడ్చినప్పుడు కళ్ళల్లో నీరు రావు. శరీరం మొత్తం కదుపుతూ ఏడుస్తారు. మొత్తం అన్ని అవయవాలు కదుపుతూ ఉంటారు, ఏడుస్తారు, మారం చేస్తారు. పెద్ద అయ్యాక కేవలం కళ్ళ నుంచి నీరు కారుస్తూ ఏడుస్తున్నాడు. దీనికి కారణమైన వికాస సూత్రం ఏది అని అడుగుతారు. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటా. ఇంకా అర్థం కాకపోతే మరొకసారి వినండి. వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్టంగా వెళ్ళడం అనేది మనం చూస్తాం ఎక్కువగా. నెక్స్ట్ వికాస సూత్రం ఏది అంటే, వికాసం ఒక నిర్దిష్ట నమూనాన్ని లేదా ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తూ ఉంటుంది. ఒక నిర్దిష్ట నమూనాన్ని లేదా ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తూ ఉంటుంది. ఎవ్రీ స్పీసెస్ ఫాలోస్ ఏ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఫర్ హ్యూమన్స్, ద స్టేజెస్ ఆఫ్ మోటార్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫాలో స్ట్రిక్ట్ ఆర్డర్. అంటే ప్రపంచంలో పిల్లలు ఎక్కడ పుట్టినా సరే వారి వారి వికాసంలో వికాసం జరిగే క్రమం ఉంటుంది, సీక్వెన్స్. ఈ నమూనాను ఎవరు మార్చలేరు. అది జెనెటికల్గా డిజైన్ చేయబడింది హ్యూమన్స్ది. ముఖ్యంగా మనం హ్యూమన్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఎగ్జాంపుల్ ద్వారా మనం కొంచెం వివరించడం ట్రై చేస్తాం. చూడండి, పిల్లలు మొదట బోర్లా పడతారు, తర్వాత కూర్చుంటారు, ఆ తర్వాత నిలబడతారు, ఆ తర్వాత ఏడుస్తారు, నడుస్తారు. ఇలాంటివి ఇది ఫిజికల్ డెవలప్మెంట్. ఎవరైనా సరే ఈ క్రమాన్ని మార్చగలమా? చెప్పండి. మొదటి బోర్లా పడడం, తర్వాత కూర్చుంటారు, తర్వాత నిలబడతారు, అంటే నెక్స్ట్ బంగురుతారు, తర్వాత నిలబడతారు, ఆ తర్వాతే నడుస్తారు. సో ఇలాంటి క్రమాలు ఎవరైనా సరే ఎవరు మార్చలేరు. అలాగే ఇది ఫిజికల్కి సంబంధించిన డెవలప్మెంట్. మరి ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి వస్తే ఫస్ట్ ముద్దు పలుకులు పలుకుతారు, తర్వాత అక్షరాలు, తర్వాత పదాలు, ఆ తర్వాత వాక్యాలు నిర్మించడం నేర్చుకుంటారు. ఈ క్రమం ఎక్కడైనా సరే, ఇక్కడ కాదు, అమెరికా కాదు, జపాన్ కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే
ప్రపంచంలో ఏ మూలలో ఒక మానవుడు పుట్టినా సరే, అంటే పిల్లవాడు పుట్టినా సరే అదే క్రమాన్ని మనం పాటిస్తూ ఉంటాయి. క్రమం అనేది ఉంటుంది. అంటే డెవలప్మెంట్ ఫాలోస్ అండ్ ఏ యూనిఫామ్ ప్యాటర్న్ అండ్ సీక్వెన్స్ అన్నమాట. ఏ యూనిఫామ్ ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్ ఒక నిర్దిష్ట నమూనాన్ని క్రమాన్ని పాటిస్తుంది అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది సేమ్ ఇలానే ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ వికాస దిశా నియమం రెండోది. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంటల్ డైరెక్షన్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువగా ఇది కన్ఫ్యూజింగ్గా అడుగుతూ ఉంటాడు. వికాసం ఎప్పుడు ఒక నిర్దిష్ట దశలో జరుగుతూ ఉంటుంది. రెండు ముఖ్యమైన ఉపసూత్రాలు ఉన్నాయి. అసలు ఇది 100% ఎక్కువగా వచ్చేది, కన్ఫ్యూజ్ చేసేది కూడా ఇదే, ఈ బిట్టే. ఈ వికాస నియమాలన్నిటిలోకెల్లా ఇది ఎక్కువగా అడిగిన బిట్టు. ఓకే. అయితే మనం వికాస దిశ నియమం అంటే ఏంటంటే ఏదైనా ఒక దిశను ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి శిరోపాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం. ఫస్ట్ మనం తెలుగులో నేర్చుకోండి. శిరః పాదాభిముఖ. శిరః అంటే శిరస్సు, పాదం అంటే పాదం. శిరస్సు నుంచి పాదానికి వికాసం వెళుతూ ఉంటుంది అనేది ఇది ఒక వాదం. రెండో వాదం ఏంటి? సమీప దూరస్థ వికాసం. అంటే మొదట సపోజ్ చెస్ట్ తీసుకోండి. గుండెల నుంచి బయట మిగతా అవయవాలకి డెవలప్మెంట్ వెళ్తుంది. ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అలా అనేది ఏంటంటే సమీప దూరస్థ వికాసం. ముందు దగ్గరగా వికాసం జరుగుతుంది, తర్వాత దూరంగా ఉండే అవయవాల్లో వికాసం జరుగుతుందని ఈ వాదం. సో ఈ రెండు ఏ వాదాలు ఎలాగున్నప్పటికీ కూడా వికాసం అనేది ఒక నిర్దిష్ట క్రమంగా జరుగుతుంది. ఒక వికాస నియమం అంటే దిశా నియమాన్ని పాటిస్తుంది. ఏదో ఒక దిశను ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. ఫస్ట్ ఏ దిశ అనేది నేర్చుకుంటామంటే శిరః పాదాక వికాసం. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద హెడ్ టు టోస్. పైనుంచి కిందకి, తల నుంచి కాలు వేళ్ళకు వికాసం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ తల డెవలప్ అవుతుంది, తర్వాత చెస్ట్, అలాగే హ్యాండ్స్, తర్వాత పొట్ట, ఇలాగా, తర్వాత కాళ్ళు, తర్వాత కాలు వేళ్ళకి, ఇలాగ వికాసం అనేది పైనుంచి కింద వరకు జరుగుతుందని ఈ వాదం. మొదట శిశువు తల నిలపడం నేర్చుకుంటాడు. ఆ తర్వాత మొండెం కదపడం, కూర్చోవడం ఇలాంటివి. ఆ తర్వాత చివరిగా కాలు వేళ్ళపై నియంత్రణ సాధిస్తాడు, నడుస్తాడు. సో ఇది చెప్పిన మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రెండో నియమం ఏంటంటే సమీప దూరస్థ వికాసం. దీని యొక్క మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ టు అవుట్వర్డ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వెలుపలికి వికాసం జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. మొదట వెన్నెముక అభివృద్ధి చెందుతుంది. ఓకే. మొదట వెన్నెముక అభివృద్ధి చెందుతుంది, తర్వాత భుజాలు, ఆ తర్వాత చేతులు, ఆ తర్వాత చేతి వేలుపై నియంత్రణ వస్తుంది. ఇలాగా మనం నియంత్రణ వస్తుంది అని చెప్తే దాన్నే మనం వికాసం సమీపస్థ దూరస్థ వికాసం అంటాం. తెలుగులో సేమ్ పదాలే ఇస్తున్నాడు. ఒకవేళ చేంజ్ మార్చినా సరే ఇక్కడ మీరు ఇంగ్లీష్ గుర్తుంచుకోండి. ప్రాక్సిమో డిస్టెల్. దీన్ని మరి ఎలా గుర్తుంచుకోవాలంటే ప్రాక్సిమో అంటే సమీపం, డిస్టెల్ అంటే డిస్టెన్స్ అనమాట. అది రెండు పదాలు విడదీశాను, గుర్తుంచుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ కేంద్రం నుంచి వెలుపలకు వికాసం జరుగుతుంది. మొదట వెన్నెముక అభివృద్ధి చెందుతుంది, తర్వాత భుజాలు, తర్వాత చేతివేళ్ళు, చివరగా ఫింగర్ టిప్స్ నియంత్రణ వస్తుంది అనేది ఇక్కడ వాదము. పిల్లలు మొదట వస్తువులను అరచేతితో పట్టుకుంటారు, ఆ తర్వాతే వేళ్ళతో పట్టుకుంటారు. చేతులన్నిటినీ ఉపయోగిస్తూ పట్టుకుంటారు. ఒక వాళ్ళు ఇచ్చామనుకోండి మొత్తం రెండు చేతులు కలిపేస్తారనమాట. సో వేళ్ళతో పట్టుకోలేరు వాళ్ళు. తర్వాత ఏం నేర్చుకుంటారు? వేళ్ళతో పట్టుకోవడం అనేది వికాసం జరిగాక ఫింగర్ టిప్స్తో ఈజీగా ఫింగర్స్తో మనం పిల్లలు అందుకుంటారు. దాన్నే మనం సమీప దూరస్థ వికాసం అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ అయితే వికాసాన్ని అంచనా వేయచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే వికాసాన్ని మనం అంచనా వేయచ్చు. ప్రెడిక్టబుల్. రీసెంట్గా ఒక ప్రాక్టీస్ బిట్ కూడా ఇదే ఇచ్చాను నేను. దీని మీనింగ్ ఏంటి చూద్దాం. బై అబ్జర్వింగ్ ఏ చైల్డ్స్ కరెంట్ రేట్ of physical or mental development, we can accurately predict their future status.
ఒక పిల్లవాడు ప్రస్తుత అభివృద్ధి రేటును బట్టి భవిష్యత్తులో వాడు ఎంత ఎత్తు పెరుగుతాడు, ఎంత ప్రజ్ఞను కలిగి ఉంటాడు, ఓకేనా? ఎత్తు, ప్రజ్ఞ ఇలాంటివి మనం ఊహించడం అనమాట. ఓకేనా? ముందుగానే ఊహించవచ్చు. ఊహ అనేసరికి అంచనా. బాగా గుర్తుపెట్టుకోండి. ఊహించవచ్చు అనే కీ టర్మ్ ఉంటే అంచనా వేయవచ్చు అనే నియమాన్ని మనం పాటించాలి. అదే కీవర్డ్. మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. కొన్ని కీవర్డ్స్ ద్వారా ఈజీగా మనం బిట్స్ని క్రాక్ చేయొచ్చు. టైం సేవచ్చు అంతే. అంచనా వేయొచ్చు, ఊహించవచ్చు అంటే వికాసాన్ని అంచనా వేయడమే. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, మణికట్టు దగ్గర ఉన్న ఎముకల ఎక్స్రే తీశారు. ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఎంత ఎత్తు పెరుగుతాడో డాక్టర్లు అంచనా వేస్తాడు. ఇది ఎక్కువగా అడిగాడు ఈ బిట్టు. ఓకేనా? అలాగే సామెత ఒకటి ఉంది. మొక్కై వంగనది మానై వంగున అనే సామెత దేనికి సంబంధించినది అంటే వికాసాన్ని మనం అంచనా వేయవచ్చు. ఫస్ట్ మొక్క దశలోనే మనం దాన్ని వంచాలి. అప్పుడే అది పెరిగి పెద్దదై మంచి మొక్కగా నిటారుగా పెరుగుతుంది. అంటే మంచి క్రమశిక్షణతో పెరుగుతాడు పిల్లవాడు అనే ఉద్దేశంతో ఈ సామెత మనం వేస్తున్నాం. ఓకేనా? ఇది దేనికి సంబంధించిందంటే వికాసాన్ని అంచనా వేయడానికి సంబంధించినది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ బిట్స్ అవే. ఎప్పుడు రెగ్యులర్గా అడిగే బిట్లు కాకుండా ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ 6వ ప్రిన్సిపల్ ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా? దీని మీనింగ్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగు చూద్దాం. వికాస నమూనా అందరికీ ఒకటే అయినా వికాసం జరిగే వేగం ప్రతి పిల్లవాడిలో వేరువేరుగా ఉంటుంది. వికాస వేగానికి సంబంధించినది ఇది. వైయక్తిక భేదాలు ఉంటాయి అనే దానికి ఏంటంటే లింకు వేగం. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి లింకు ఏంటి? వేగం. ఈ కీవర్డ్ ఇక్కడ. వికాసం అనేది జరిగే వేగం అనమాట. ప్రతి పిల్లవాడిలో ఒకలాగా ఉండదు. అందరి పిల్లల్లో జరుగుతుంది అనేది యూనివర్సల్ ప్రిన్సిపల్, అది చెప్పాం మనం. కానీ ఆ స్పీడ్ అనేది ఒకలాగా ఉండదు. ప్రపంచంలో ఏ ఇద్దరు పిల్లల యొక్క వికాసం ఒకేలాగా ఉండరు. కవల పిల్లల వికాసం కూడా వేరువేరుగా ఉంటుంది అనేది ఏ సూత్రాన్ని పాటిస్తుందంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఓకేనా? ఇద్దరు కవల పిల్లలైనా సరే వాళ్ళ ఆలోచన విధానం అవ్వచ్చు, వాళ్ళ పెరుగుదల అవ్వచ్చు, వాళ్ళ వికాసం అవ్వచ్చు, ఏదైనా సరే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పే సూత్రం ఏది అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు 10 నెలలకే నడవడం పాటిస్తే అంటే ప్రారంభిస్తే ఇంకొక పిల్లవాడు 14 నెలలకు నడవచ్చు. ఇది వారి యొక్క వైయక్తిక భేదానికి సంబంధించినది. ఎప్పుడైనా సరే రెండు ఉంటాయి. ఒకటి, ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి. వీళ్ళు కవల పిల్లలు కాకపోయినా అయినా సరే, సో ఇద్దరు అబ్బాయిలుని మనం పోల్చామనుకోండి. వీళ్ళలో ఉండే డెవలప్మెంట్ అవ్వచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు, విద్యాపరంగా అవ్వచ్చు, దేని పరంగా అయినా సరే వీళ్ళిద్దరిని మనం పోల్చామనుకోండి. వీళ్ళిద్దరి మధ్య పోలిక జరిగితే దాన్ని మనం ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, చాలా ఇంపార్టెంట్, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తాం. అలా కాకుండా ఒక వ్యక్తి సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడతాడు. క్రికెట్లో ఏం బాగా ఆడతాడు? బాగా బ్యాటింగ్ చేస్తాడు, కానీ ఫీల్డింగ్ చేయడు, అలాగే అద్భుతంగా బౌలింగ్ చేయలేడు అనేది ఒక వ్యక్తి గురించే. ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఒక్క వ్యక్తి గురించే మనం మాట్లాడాం. ఓకేనా? విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు, అద్భుతమైన యావరేజ్ కలిగిన అత్యధికమైన టాపర్ బ్యాట్స్మెన్. ఓకేనా? ఇతను బ్యాట్స్మెన్ అంతే. ఇంకా మిగతా ఫీల్డింగ్ చేస్తాడు, అలాగే బౌలింగ్ అప్పుడప్పుడు చేస్తాడు, అవి కాదు ఇంపార్టెంట్. ఇక్కడ అద్భుతమైన బ్యాట్స్మెన్ ఆయన మిగతా వాటిలో సమర్థుడు అంతగా కాదు అని చెప్పడం అనేది ఏంటంటే ఒకే వ్యక్తిలో అతని గురించి చెప్తే దాన్ని మనం ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తాం. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇక్కడ మీకు 2 టర్మ్స్ చెప్పాను. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, రెండోది ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇంట్రా అంటే లోపల, సచిన్ టెండూల్కర్, కోహ్లీ అలాంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఇంటర్ అంటే ఇద్దరి మధ్య, సపోజ్ సచిన్కి కోహ్లీకి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. సచిన్ టెండూల్కర్కి కోహ్లీకి మధ్య మనం కొన్ని బ్యాట్స్మెన్ ఏవైనా సరే మనం
బ్యాటింగ్ విషయంలో కాకపోతే ఫీల్డింగ్ అయినా సరే ఇద్దరి మధ్య పోలిక చేసామనుకో దాన్ని మనం ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తాం. ఓకేనా, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. రైట్. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఒకే వ్యక్తిలో మనం అనేక లక్షణాలు, ఒక 2-3 లక్షణాలు అవ్వచ్చు, అలాంటి వాటిని పోలిస్తే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకే, ఇక్కడ టాపిక్ వచ్చింది కనుక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే టాపిక్ నెక్స్ట్ వస్తుంది, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే దాని మీద వస్తుంది. నెక్స్ట్ వికాస నియమం. వికాసం సంచితమైనది. వికాసం సంచితమైనది. అత్యంత కన్ఫ్యూజ్ చేసే బిట్టు ఇదే. మిగతావన్నీ కూడా ఎగ్జాంపుల్ బట్టి చేయొచ్చు. ఒక పిల్లవాడితో మనం చూసే ఏ మార్పు, ఒక పిల్లవాడిలో మనం చూసి ఏ మార్పు అయినా సరే అకస్మాత్తుగా వచ్చింది కాదు, అది గతంలో జరిగిన అనేక మార్పుల యొక్క సముదాయం, కలయిక. సడన్గా అమ్మ అన్నాడు అనుకోండి ఒక చిన్న పిల్లవాడు, అరే బాబు మాట్లాడేస్తున్నాడు, అమ్మ అనేసాడని గెంతుతాం మనం. సో నాన్న నాన్న అనేసాడని గెంతుతాం. అది సడన్గా వచ్చింది కాదు, అనేక మార్పుల యొక్క సముదాయం. వాడు అనేక సార్లు అనేక పదాలు విని 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 ఆ తర్వాత అమ్మ అమ్మ అని మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అవే వెంటనే అనలేడు, కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అనొచ్చు. సో అలా జరిగిన వికాసాన్ని మనం ఏంటంటే వికాసం సంచితమైనది. అది ఒకసారి జరిగింది కాదు, అనేక పదాలు వాడి బ్రెయిన్లో వెళ్ళి 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 అప్పుడు క్యుములేటివ్గా అక్కడ స్టాక్ అయి ఉంటాయి అన్నమాట. సడన్గా వచ్చినట్టుగా ఉంటుంది, కానీ అది అకస్మాత్తుగా వచ్చింది కాదు అని చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. ఇంకా టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, చదవండి. నెక్స్ట్, వికాసం ఏకీకృతమైనది లేదా పరస్పర సంబంధమైనది అని అంటాం. డెవలప్మెంట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో ఇదేంటంటే శారీరక, మానసిక, ఉద్వేగ మరియు సాంఘిక వికాసాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఇక్కడే డెఫినేషన్లోనే ఉంది, ఏకీకృతమైనది అలాగే పరస్పర సంబంధమైనది, ఇంటిగ్రేటెడ్, ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంది. ఏంటంటే శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్యోగ వికాసం, సాంఘిక వికాసం, ఈ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ మంచి శారీరక వికాసం ఉంటే మంచి మానసిక వికాసం వస్తుంది, మంచి మానసిక వికాసం ఉంటే మంచి ఉద్వేగ వికాసం వల్ల ఉంటుంది, మంచి ఉద్వేగ వికాసం అంటే మంచి సాంఘిక వికాసం కూడా డెవలప్ అవుతుంది. ఇది ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. సో ఇది ఒకటి పాజిటివ్గా ఉండొచ్చు, రెండోది నెగిటివ్గా కూడా ఉండొచ్చు. మంచి సాంఘిక వికాసం ఉండని వాళ్ళు ఉంటారు, అలాగే మంచి ఉద్వేగ వికాసం ఉండని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. సో అనవసరం మనకి పాజిటివ్ నెగిటివ్ అని కాదు, ఒకదానికొకటి రిలేషన్గా ఉంటుంది అనేది చెప్పేదే ఇక్కడ వికాసం ఏకీకృతంగా జరుగుతుంది లేదా వికాసం పరస్పర సంబంధంగా జరుగుతుంది అనేది సూత్రం. ఓకేనా. నెక్స్ట్, సైకిల్ తొక్కేటప్పుడు పిల్లవాడు కాళ్ళు, చేతులు, అలాగే మెదడు అంటే బ్రెయిన్, ఇలా అన్నిటినీ ఏకీకృతం చేసి సమన్వయంతో సైకిల్ తొక్కుతాడు. ఎలాంటి బైక్ తొక్కుతాడు, అలాగే సైకిల్, బైక్, కారు ఇవన్నీ కూడా నడపడం అనేది వికాసం ఏకీకృతమైనది. అంటే అన్ని రకాల స్కిల్స్ కూడా అందులో ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే డిఎస్సికి చదువుతున్నారు. డిఎస్సి చదవాలంటే ఒక్క సైకాలజీ సరిపోదు, లేదా ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ మ్యాథ్స్ ప్రిపేర్ అయితే సరిపోదు. జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ, పర్స్పెక్టివ్స్, మళ్ళీ సబ్జెక్టు, అన్నీ కలిపితేనే, ఏకీకృతంగా చదివితేనే మీకు జాబ్ వస్తుంది. సో ఇలాంటిది పరస్పర సంబంధంగా ఉండాలి. ఆ సబ్జెక్టులన్నీ ఒకదానికొకటి పరస్పర సంబంధం ఉంటాయి, అందుకే మీకు ఆ టాపిక్స్ సిలబస్గా ఇచ్చాడనమాట. ఇలాగా మనం ఒకదానికొకటి రిలేషన్ కలిగి ఉన్నది ఏదైనా సరే అది వికాసం ఏకీకృతమైనది, సంబంధం కలిగి ఉన్నదని మనం అర్థం చేసుకొని ఆ బిట్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా స్కిల్స్ గురించి ఇస్తాడు ఇక్కడ బిట్స్. ఓకే. నెక్స్ట్, ఇవి 8 వికాస నియమాలు. 9వది, వికాసం అనువంశికత మరియు పరిసరాల ప్రతిచర్య ఫలితం. వికాసం అనువంశికత, పరిసరాల ప్రతిచర్య ఫలితం. సో ఇక్కడ మన డెవలప్మెంట్ అనేది అనువంశికత, పరిసరాలు రెండూ కూడా పనిచేస్తాయి దాని మీద అనే చెప్తుంది. వికాసం అనేది కేవలం పుట్టుకతో వచ్చే లక్షణాల వల్ల, కేవలం పెరిగే వాతావరణం వల్ల జరగదు, ఈ రెండింటి మధ్య చర్యల వల్ల జరుగుతుంది. దీన్ని మనం D=H×E, D=H×E అని చదువుతాం. D=H×E అంటే H అంటే హెరిడిటీ. ఓకేనా, H అంటే హెరిడిటీ,
అలాగే ఈ అంటే ఎన్విరాన్మెంట్, ఈ అంటే ఎన్విరాన్మెంట్. సో హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ ఈ రెండింటి యొక్క ప్రతిచర్య ఫలితంగా ఇది జరుగుతుంది అని చెప్తున్నాం అనమాట. డెవలప్మెంట్ అనేది ఏ రెండింటి ఫలితం అంటే హెరిడిటీ అంటే అనువంశికత మరియు పరిసరాల యొక్క ఫలితం అని చెబుతున్నాము. అంటే అనువంశికత పరిసరాలు రెండింటి ప్రభావం కూడా వికాసం మీద ఉంటుంది అనేది ఎవరు పేర్కొన్నారు? చాలా ఇంపార్టెంట్. వుడ్వర్త్ ఓకేనా. ఎవరు పేర్కొన్నారు అంటే వుడ్వర్త్ ఓకేనా. హెరిడిటీ మరియు పరిసరాలు వుడ్వర్త్ అనే అతను ఈ ఈ నియమాన్ని లేదా ఈ సంబంధాన్ని పేర్కొన్నాడు అనమాట. ఇప్పటి వరకు మనం 9 వికాస నియమాల సూత్రాలు అనేది ఈజీగా నేర్చుకున్నాం. చూసుకోండి. ఇంకా డౌట్ ఉంటే మరొకసారి వీడియో బ్యాక్ వెళ్ళి పాస్ చేసుకుంటూ స్లోగా వినండి. ఒకవేళ వీడియో స్పీడ్గా వెళ్తుందంటే 1.0లో స్పీడ్ని పెట్టుకోండి. తెలియకపోతే ఎవరికైనా సరే వీడియోని అడ్జస్ట్ చేయమనండి. సెట్టింగ్స్ అని ఉంటాయి, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్పీడ్ 1.0లో పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాం. అప్లికేషన్ టైప్ చూద్దాం. 5 నెలల పసిపాప ఒక బొమ్మను పట్టుకోవడానికి తన భుజాలు అతలగా చేతిని మొత్తంగా ఉపయోగిస్తుంది. కానీ 9 నెలల వయసులో ఆ బొమ్మను బొటన వేలు మరియు చూపుడు వేలు ఉపయోగించి ఖచ్చితంగా పట్టుకుంటుంది. చెప్పాం కదా, మొత్తం నుంచి ఖచ్చితంగా అనేది వికాసాన్ని ఏ సూత్రాన్ని వివరిస్తుంది? వికాసం నిరంతరమైనది ఆ సూత్రమా, లేదంటే సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల సూత్రమా, సమీపస్థ దూరస్థ వికాస సూత్రమా, అలాగే వికాసాన్ని అంచనా వేయవచ్చా? ఇక్కడ వికాసాన్ని అంచనా వేయడం కాదు కదా, అలాగే నిరంతర వికాసం కాదు. సమీపస్థ దూరస్థ ముందు నుంచి అంటే ఫస్ట్ సెంట్రల్లో వస్తుంది, తర్వాత డిస్టెన్స్ పోతుంది. వికాసం అనేది ఇక్కడ ఏం లేదు. ఓన్లీ సాధారణ నుండి నిర్దిష్టానికి సంబంధించినది అని ఇక్కడ ఆన్సర్ మనం చేయాలి. ఓకేనా. బిట్స్ చేస్తూ ఉంటే మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇందాకే చెప్పాం మొత్తం నుంచి సాధారణం. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ ఆర్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ చూద్దాం. కింది వాటిలో శిక్షణ లేదా అభ్యసనం అవసరం లేకుండా సహజంగా జరిగేది మరియు పూర్తిగా అనువంశికతపై ఆధారపడేది ఏది అని అడుగుతాడు. అంటే అభ్యసనం అవసరం లేకుండా సహజంగా జరిగేది, అసలు పూర్తిగా అనువంశికతపై ఆధారపడి ఉండేది అనేది ఏది అంటే పరిపక్వత. ఓకేనా. పరిపక్వత అనువంశికత పరిసరాలపై కూడా ఆధారపడి ఉంటుందని కూడా ఉంటుంది. వుడ్వర్త్ చెప్పారు, అది మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్. పెరుగుదల నిరంతరమైనది, జీవితాంతం కొనసాగుతూ ఉంది. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను. పెరుగుదల నిరంతరమైనది మరియు జీవితాంతం కొలది. ఇది పెరుగుదల నిరంతరమైనది దేని ప్రిన్సిపల్? డెవలప్మెంట్ ప్రిన్సిపల్ ఇది. ఓకేనా. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. వికాసం గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది. ఇది కరెక్టే కదా. గుణాత్మకమైనది మరియు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఓకేనా. ఇప్పుడు మనం ఇందులో పై వాక్యం 1 కరెక్టు, 2 కరెక్టు, 1 and 2 మాత్రమే, 2 and 3 మాత్రమే, 1 and 3 మాత్రమే, 1, 2, 3 ఈ 3 కూడా కరెక్ట్. సో 2 and 3 థర్డ్ వన్ ఏటుంది ఇక్కడ చూద్దాం. 2, మూడవది మర్చిపోయాము. పెరుగుదల అనేది వికాసంలో భాగం. ఓకే కరెక్టే కదా. సో 2 and 3 కరెక్ట్. ఓకేనా. అందుకే బి ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇలాగా డిస్క్రిమినేట్ తెలిసినవే కానీ 2, 3 స్టేట్మెంట్ ఇచ్చి టైం వేస్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఐడెంటిఫికేషన్ సూత్రాలు గుర్తిస్తారు. వికాస సూత్రాలు. ఒక పిల్లవాడు మొదట తన తలపై, తర్వాత మొండెంపై, చివరగా కాలువేలుపై నియంత్రణ సాధిస్తాడు. చూడండి క్రమానుగతంగా పాటిస్తూ ఉంది. ప్రగతిశీల క్రమాన్ని ఏమంటారు? శిరోపాదాభ వికాసమా, తర్వాత సమీపస్థ దూరస్థ వికాసమా, సమీకృత వికాసమా, లేదా పరస్పర సంబంధ వికాసమా? చెప్పాం కదా, తల నుంచి కాలువేలపై ఒక క్రమంగా పాటిస్తుంది. అది ఏ క్రమం? శిరోపాదాభిముఖ వికాసం. ఓకేనా. సెఫలోకార్డల్ అని పిలుస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫార్ములా క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం మానవ వికాసం అనేది దేని యొక్క ప్రతిఫలం అని పిలుస్తారు? దేని యొక్క ప్రతిఫలం మానవ వికాసం అనేది? పరిపక్వత మరియు అభ్యసనం, అనువంశిక పరిసరాలు, సమాజం మరియు పాఠశాల, డి శారీరక మరియు మానసిక ఆరోగ్యం. సో ఇది ఎక్కువగా అనువంశికత పరిసరాల యొక్క ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. మానవ సంబంధ వికాసం డెవలప్మెంట్ అనేది దేని యొక్క ఫలితం అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది ఎవరు చెప్పారు? వుడ్వర్త్. ఓకే వుడ్వర్త్.
ఇవి 5 బిట్స్. నెక్స్ట్ మ్యాచింగ్ టెస్ట్ చూద్దాం. గ్రోత్, డెవలప్మెంట్, అలాగే ప్రాక్సిమా, డిస్టల్ అని 3 ఇచ్చాను. నెక్స్ట్ లిస్ట్ 2లో సెంటర్ టు పెరిఫెరల్, ఓన్లీ క్వాంటిటేటివ్, లైఫ్ లాంగ్ ప్రాసెస్. దీనికి మనం మ్యాచింగ్ టెస్ట్ చేయాలి. ఓకేనా. గ్రోత్ అనేది ఏంటి? గ్రోత్ అనేది, పెరుగుదల అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు కదా, కేవలం క్వాంటిటేటివ్, పరిమాణాత్మకమైనది. సో దీనికి పి ఉండాలి. అలాగే సెంటర్ టు పెరిఫెరల్, కేంద్రం నుంచి కొనలకు సాధించేది ఏది? సాగేది ఏది అంటే సమీపస్థ, దూరస్థ వికాసం. దీనికి ఆర్ ఉండాలి. ఓకేనా. లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఏది? డెవలప్మెంట్, వికాసం అంటే క్యూ ఉండాలి. సో ఆర్పిక్యూ ఇవి మన యొక్క ఆన్సర్స్. అంటే 1R 2P 3Q అని ఉండాలి. ఇదే ఉందా లేదా చూసుకోండి. R1R లేదా R1 అని ఉండాలి. R1 అనేది 2 ఉన్నాయి. ఓకే. PQRలో P దేనికి ఉంది? 2కు ఉంది. ఇది ఒక్కటి. ఆర్కి 1, పీక్ 2. ఓకే, ఇది ఉంది. మిగతావన్నీ ఎలిమినేషన్ అనమాట. రాంగ్. రైట్. ఎలిమినేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించిన చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాం, ఇన్ఫాన్సీ. దీని గురించి, దశల గురించి నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.